బాగా నింటుందండి మా చూడ కావాలంటే మా చూడాలని చెంత కుట్టారు కదా. మళ్ళీ ఇలా తిరిగి ఎక్కడికి వస్తుంది? ఇలాగ వస్తుందండి. మళ్ళీ ఇలా వచ్చేలా ఇలాగ వస్తాయి. నీవు అలా దిగాలని కొద్దిగా దిగురు బండి రోడ్ దిగురు బాగుంటుంది. రోడ్డు బాగోదే? బాగుంటది కానీ దిగురు అన్నమాట. దిగుడే బాగా పెద్ద కొండలు ఉన్న కొండల మీద చెక్కి దిగాల. ఇలాగా ఉంటది అన్నమాట. ముసిరిపల్లి ఎక్కడ? ముసిరిపల్లి అక్కడ దిగితేనే ఇలాగ వెళ్తుంది. ఇలా వచ్చి ఇలాగ వెళ్ళినా ముసిరిపల్లి తగ్గుతుంది. ఇలా ఎన్ని ఊర్లు ఉన్నాయి? పక్కన ఊరు ఇలా ఇది మా ఊరండి. పెద్దపారంగి, గిన్నెపల్లి, తాటివాడ, కొత్తగూడెం, పాలెం, పెద్దూరి నుంచి ఇలాగ వచ్చా అలా రావాలి. మూచిరిపల్లి దిగుతారు. ఓకే ఓకే. దేవుని నమ్ముకున్నావా? యేసుప్రభు నమ్ముకో. మరి నమ్ముకుంటే అన్ని చెప్పావు మాకు రూట్లు. మరి నువ్వు నమ్ముకోకపోతే అలా మీకు చెప్పనాకు వచ్చాం. నేను ఊరికి బంట రోజా అవునే మీకే నచ్చి మీరే నమ్ముకోవాలా? నమ్ముకోండి. మా దేవుడికి మరి నేను అందరి దేవుళ్ళు ఒకటే ఒకటేనా? ఈ దేవుడు చదువు చూడు ఒకసారి. నేను చదువుకోలేదు. చదివించుకో. మా అమ్మాయి చదువుకున్నారా? యేసుబాబు గురించి చదువుకో. పడిపోయావేటి ఈ మచ్చలు? పడిపోయావా? చదివించుకో. మా అమ్మాయి మీ ఇంటి కోసం ప్రార్థన చేస్తాం. అదండి మా అమ్మాయిలు చదువుకునే వాళ్ళు యేసుబాబు వాడు చూడు వస్తుంది. వస్తారా? అలాగే చదివించుకున్నా ఇంటి కోసం మీకు ప్రార్థన చేస్తాను. ఓకేనా? మహోన్నతుడా నీకు వందనాలు. సోదరుని జ్ఞాపకం చేసుకోండి. నాకు ఆరోగ్యంగా ఇచ్చింది నాయన. ఎంతో బలహీనతతో ఉన్నారు కుమారుని నాయన బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీకు సాక్షిగా నేను వారి కుటుంబాన్ని బిడ్డలను అయినా నీ వైపు త్రిప్పుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ కుమారుని కూడా నాయన నింపి నడిపించి ఆశ్రయించండి. మాకు ఎన్నో రూట్స్ చెప్పారు. నేను కుమారుని దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నాం. మంచి మారు మనసును దయచేయండి, రక్షణ దయచేయమని యేసు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఉంటానా? ఏం పేరు మీ పేరు? బాబాయ్ సుబ్బారావు గారు. బండ్రోత్ గారు. ఊరికి బండ్రోత్. తర్వాత ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు మీరు. అది